అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎస్ కొండా రాజీవ్ గాంధీ గారు ఇప్పటికీ విశాఖలో ఇంకా ఉంది అని అనుకుంటున్నా మీరు విశాఖలోనే ఉన్నారు కాబట్టి మీరే చెప్పాలి. పెద్ద పెద్ద హోర్డింగులు హైదరాబాదుకు మైక్రోసాఫ్ట్ను చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే విశాఖకు గూగుల్ని తీసుకొచ్చినటువంటి తనయుడు అని పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టారు. ఉన్నాయా ఇంకా, లేకపోతే గుడ్డ కప్పేశారా? వాటికి గుడ్డ కప్పాలా? ఉన్నాయి, బహుశా రేపో మాపో కప్పేస్తారేమో. మీరు ఇది ఒకటే కాదు సార్, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని కూడా విశాఖపట్నం హోర్డింగ్ వేసి మరీ పెట్టారు. ఇదే కాదు, ఇంతకు ముందు విజయమ్మ గారు, ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు సతీమణిగా మన పార్టీ గౌరవ అధ్యక్షులుగా ఉన్న విజయమ్మ గారు అప్పట్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తే, ఆవిడ విశాఖలో ఎంపీగా గెలిస్తే విశాఖపట్నం కడప అయిపోద్ది, రక్త చరిత్ర అని చెప్పి 20x30 ఫ్లెక్సీలు వేసినటువంటి దిక్కుమాల చరిత్ర. ఫ్లెక్సీల ద్వారా విష ప్రచారం చేయడం, ఫ్లెక్సీల ద్వారా లేనటువంటి గొప్పలు చెప్పుకోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి వెనతో పెట్టిన విద్య. మా దురదృష్టం ఏంటంటే ప్రతి దిక్కుమాల ప్రచారాలకు కూడా విశాఖపట్నాన్ని వేదికగా వాడుకోవడం అనేటువంటిది వాళ్ళకి పరిపాటిగా అలవాటు అయిపోయింది. వాళ్ళకి మరి ఏ జన్మకు బుద్ధి వస్తుందో నాకైతే అర్థం కావట్లా. రైట్. అయితే ఇప్పుడు ప్రజల్లోకి వాస్తవం వెళ్ళిందని అనుకుంటున్నారా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్తో, అందులోనూ ఈనాడు దినపత్రిక అది అదానీ డేటా సెంటర్ అని ఒప్పుకోవడం, ఏదో చెప్పబోయి ఏదో చెప్పి. సార్, ఏదైతే గూగుల్ డేటా సెంటర్ అని చెప్పారో ఆ రోజు నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఏదైనా సంస్థ వచ్చి పెట్టుబడులు పెడతాదన్నా, ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నా, దానికి అభివృద్ధి, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. కానీ ఇది గూగుల్ డేటా సెంటర్ అని చెప్తున్నారు. గూగుల్ అనేటువంటి ఒక సంస్థకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే నిర్మాణాల బాధ్యతగా పార్ట్నర్ గా ఉన్నటువంటి అదానీ ఉన్నారు. మీరు ఒప్పందాలు చేసుకున్నప్పుడే అదానీ అఫీషియల్ గా అదానీ ట్వీట్స్ చేయడం జరిగింది. అదానీని ఎవరైతే కలిశారో థామస్ కురియన్, ఇదిగోండి సార్, ఈ యొక్క అదానీకి సంబంధించినటువంటి ట్వీట్స్, చంద్రబాబు నాయుడు ట్వీటు, లోకేష్ గారి ట్వీటు, ఇవన్నీలో కూడా వీటిలో ఉన్నటువంటి వ్యక్తి ఒకరే, బ్లూ సర్కిల్ లో ఉంటారు చూడండి, ఈజ్ థామస్ కురియన్, ఈ CEO ఆఫ్ గూగుల్ క్లౌడ్. సో ఇక్కడ మేము క్లియర్ గా చెప్పాం, గూగుల్ అనేటువంటిది ఈ యొక్క సంస్థ ఏదైతే ఇప్పుడు వస్తా ఉందో దీనికి సంబంధించి పునాదులు వేసి ఈ యొక్క ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చెప్తా ఉన్నా. కేవలం మా మీద దుష్ప్రచారాలు చేస్తూ వాళ్ళ కేబినెట్ సమావేశంలోనో, SIPB సమావేశంలోనో, లేదా వాళ్ళ తాలూకా పాంప్లెట్ పత్రికల్లోనో వచ్చినటువంటి వార్తల్ని మీరు ఈ విధంగా మాట్లాడారు. మరో పక్క మీ నాయకులు 1,90,000 ఉద్యోగాలు అంటున్నారు. గూగుల్ మొత్తానికి ప్రపంచం మొత్తం ఉన్నటువంటి ఎంప్లాయీలు 1,87,000 మంది అయితే ఒక విశాఖలోనే 1,90,000 ఉద్యోగాలు ఎలాగొస్తాయి? మీరు చెప్తున్నటువంటి మాటలకి, మీరు రాస్తున్నటువంటి మాటలకి, మీరు ప్రెస్ మీట్ లో చెప్తున్నటువంటి మాటలకి సంబంధం లేదు. దీని మీద గూగుల్ తో అధికారిక ప్రకటన చేయించండి అని చెప్పి పార్టీ తరఫున మాట్లాడితే 200 ఉద్యోగాలు వస్తాయనో, గొడవలు అన్నావనో, లేని దాన్ని తీసుకొచ్చి మసిపూసి మారేడుగా చేసి ఇప్పుడు కార్యక్రమం చేశారు. ఇప్పుడు కూడా ఆంధ్రజ్యోతిలో ఈ రోజు పేపర్లో సార్, వేస్ట్ గోడౌన్ కాలుష్యం అంటూ ప్రచారం చేశారంటే ఎవరు చేశారు? గోడౌన్ అంటే ఎందుకన్నారు? 200 ఉద్యోగాలు కాదు కావాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారిలా విజన్తో 25,000 ఉద్యోగాలు కావాలి. 200 ఉద్యోగాలు వస్తే అది గోడౌనే కదా అని అన్నాం. ఇప్పటికే అంటున్నాం, వీళ్ళు ఇలా రాశారని భయపడి వెనక్కి తగ్గితే మాత్రం దూసుకుపోతారు, తొక్కేస్తారు, దూసుకుపోయి తొక్కేస్తారు మనల్ని. ఖచ్చితంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఏదైతే ఇందాక ఆ స్క్రీన్ మీద వేసి ప్లే చేశారో, ఏదైతే మీరు చదివినిపించారో, జగన్మోహన్ రెడ్డి గారు డేటా సెంటర్ ఎక్కడున్నా సరే, ప్రపంచంలో అనేక చోట్ల డేటా సెంటర్స్ ఉన్నాయి. డేటా సెంటర్ ఇప్పుడు హైదరాబాద్ లో ఏ డేటా సెంటర్ ఉందని చెప్పి హైదరాబాద్ హబ్గా మారింది కాదు కదా. డేటా సెంటర్ ఇస్ స్టోరేజ్ యూనిట్స్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని, ఐఎమ్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీర్ సార్. మాకు కాస్త కోస్త అవగాహన ఉంటుంది, రాజకీయాలు ఉన్నప్పటికీ చదువుకున్నాం. నా తోటి మిత్రులు రౌండ్ ద గ్లోబ్ ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్. ఖచ్చితంగా డేటా సెంటర్ రావడం మంచిదే, కానీ డేటా సెంటర్ తోనే కాదు. డేటా సెంటర్ వచ్చి ఆటోమేటిక్ గా ఏదో ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వాలంటే ఇట్ టేక్స్ మెనీ ఇయర్స్. అది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ఉండేది ఎవడో. ఆ మెనీ ఇయర్స్ అయినా సరే వీళ్ళకి ఒక విజన్ ఉందా? వీళ్ళు ఏం ఒప్పందం చేసుకున్నారు? మేము గూగుల్ని తెచ్చామన్నారు కదా, కొత్తగా తెచ్చిందని చెప్పుకున్నారు కదా. తెచ్చుకున్నప్పుడు గూగుల్తో ఏం ఒప్పందం చేసుకున్నారనేది బయట పెట్టాలి కదా. ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది వీళ్ళు అధికారికంగా రాసుకుంది ఏమైనా ఉంటే అగ్రిమెంట్లో, దాన్ని MOUలో చూపించాలిగా సార్. వాళ్ళు ఏం చెయ్యలేదు, వాళ్ళు ఎలా తెచ్చి చూపిస్తారు సార్? ఇవన్నీ కేవలం ప్రచార ఆర్భాటాల కోసం రాసుకునేటువంటి మాటలే కదా. నేను ఒకే ఒక మాట అడుగుతా ఉన్నా మీ ద్వారా, మీడియా ద్వారా, చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, మంత్రివర్గం, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైనా సమాధానం చెప్పమంటున్నా. చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ, 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రి చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన దేశ ప్రధాని, ప్రెసిడెంట్ ని నిర్ణయించాడు, ఫోన్లు ఆయనే కనిపెట్టాడు, మైక్రోసాఫ్ట్ ఇన్ని చెప్తాడు కదా. బట్ నేను అడుగుతున్నా, ఆయన ఆలోచనలతో
ఆయన సొంత బుర్రలో నుండి ఒక ఆలోచన పుట్టి దాన్ని శంకుస్థాపన చేసి దాన్ని పూర్తి చేసినటువంటి చరిత్రతో చంద్రబాబుకి ఏదైనా ఉంటే చెప్పండి, నేను జోహార్ అయిపోతాను. లెట్ ఇట్ బి ఇండస్ట్రీస్, లెట్ ఇట్ బి ఐటీ సెక్టర్, లెట్ ఇట్ బి ఇరిగేషన్, లెట్ ఇట్ బి అడ్మినిస్ట్రేషన్. ఎప్పుడు ఎవరో ఒకరు చేసిన దాన్ని కాపీ కొట్టే కాపీ క్యాటే తప్పితే సొంతంగా ఇండివిజువల్ గా ఏముంది సార్? అదే మమ్మల్ని చెప్పన్నారు అనుకోండి, రాజశేఖర రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాజశేఖర రెడ్డి గారు ఓఆర్ఆర్, రాజశేఖర రెడ్డి గారు పివి ఎక్స్ప్రెస్ హైవే, రాజశేఖర రెడ్డి గారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ లో రాజశేఖర రెడ్డి గారు. ఇది అబద్ధాలు చెప్పట్లేదు సార్. 2003, 2004 వరకు అంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తో సత్సంబంధాలు తెగిపోయే నాటికి, ఎందుకంటే 2014 రాష్ట్ర విభజన అయిపోయింది, హైదరాబాద్ ఇంకా వేరే రాష్ట్రం అయింది. 2004 తర్వాత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయింది లేదు సార్. 2003, 2004కి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐటీ అండ్ ఐటీఎస్ ఎక్స్పోర్ట్స్, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంత అంటే 5,650 కోట్లు. అది 2008-9 అంటే రాజశేఖర రెడ్డి గారు 2009 తర్వాత మరణించారు. అప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రి. అప్పటికి ఎంత ఉందంటే 32,509 కోట్లు. 5,650 కోట్ల అభివృద్ధి, 32,509 కోట్ల అభివృద్ధి. ఏది అభివృద్ధి? ఎవరు చేశారు అభివృద్ధి? రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి చేశారు సార్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్ లో. దట్ క్రెడిట్ గోస్ టు రాజశేఖర రెడ్డి గారు. ఆలస్యంగా చెప్పుకుంటున్నారే, అదే కదా ప్రాబ్లం. ఆలస్యంగా చెప్పుకుంటున్నారే. జగన్మోహన్ రెడ్డి గారు ఆలస్యంగానే వచ్చి చెప్పారు, మీరు ఆలస్యంగానే చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఆలస్య ఓకే, ఆలస్యం అమృతం విషయం, దాన్ని నేను ఒప్పుకుంటాను. మా ఆలస్యాల వల్లే మేము ఓటమి పాలయ్యని ఒప్పుకుంటాం. బట్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం, నిజాన్ని మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాం, భవిష్యత్తులో మళ్ళీ ప్రజల ఆశీర్వాదం పొందుతాం. నథింగ్ ఇస్ టూ లేట్ ఫర్ అ చేంజ్. ఓకే, మేము మేల్కొన్నాం, మేము చెప్తా ఉన్నాం. అలాగే 2014కి 57,000 కోట్లు ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఉన్నది హైదరాబాద్ లో. సో ఇది ఎవరు అభివృద్ధి చేశారు? చంద్రబాబు నాయుడుకి కానీ హైదరాబాద్ అభివృద్ధి కానీ సంబంధం లేదు. అలాగే రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా మొదలుపెట్టి ఆయన సొంత ఆలోచనలు ఆయన పూర్తి చేసినవి. మీరు ఊరు వాడ చూస్తే సచివాలయాలు కనబడతాయి, ఊరు వాడ చూస్తే ఆర్బీకేలు కనబడతాయి, పోర్టులు కనబడతాయి, మెడికల్ కాలేజీలు కనబడతాయి. ఈ రోజు చూస్తే ఇనార్బిట్ మాల్ సార్ ఆగస్టు 1, 2023 జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. వచ్చి కెమెరాలు పెట్టి చూడమని ఇనార్బిట్ మాల్ 6 నెలల్లో తయారైపోయి పబ్లిక్ కి రెడీగా ఉంది యాక్సెస్ కి. మరి మీరు 2014-19 మధ్య ప్రభుత్వం నుండి కూడా నూనె మాల్ చెప్తున్నారు కదా. ఈ రోజు కూడా నూనె మాల్ ఈ 16 నెలల కాలం వేర్ ఇస్ యువర్ నూనె మాల్? మీ మాటల్లోనో, మీ పేపర్లోనో, పత్రికా ప్రకటనలోనో, మీడియా సమావేశాలు కాదు. వాట్ ఈస్ దేర్ ఇన్ గ్రౌండ్ రియాలిటీ అంటే గుడ్డు సున్నా. మేము రియాలిటీలో పీకు, పబ్లిసిటీలో వీకు. అది మా దురదృష్టం. చంద్రబాబు ఏమో రియాలిటీలో వీకు, పబ్లిసిటీలో పీకు. అది ఆయన అదృష్టం. కాబట్టి ఏంటంటే ఎవరు చేసినటువంటి పనినైనా, ఎవరు సాధించినటువంటి ఘనతనైనా, ఎవరి కష్టాలనైనా దోచుకోవడంలో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు శ్రమ దోపిడీకి జాతి పిత. రైట్. రామ్నాథ్ గారు, నాకు ఈ సమయంలో 2 సామెతలు గుర్తొస్తున్నాయి మన తెలుగుకు సంబంధించి. నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరి చుట్టూ వచ్చేస్తుంది అని అంటారు. చాలా సందర్భాల్లో అది జరిగింది. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది అనేది కూడా మనవాళ్ళు చెప్పిన సామెతే ఇది కూడా. అలాగే నిజం నిప్పు లాంటిది, ఇది కూడా మనవాళ్ళు చెప్పిన సామెతే. కాస్త ఆలస్యమైన అసలు విషయం బయటకు వచ్చిందని అనుకుంటున్నారా?